ఇప్పటికే లేట్ అయింది. డోంట్ వరీ, ఎంక్వైరీ చేసినప్పుడు ఎయిర్లైన్ ఫ్లైట్ లేట్గా వస్తుందని చెప్పారు. విల్ బి దేర్ ఆన్ టైం. ఏంటంట పీటర్? లారానే కదా ఫోన్ చేసింది? అంత్యక్రియలకు సంబంధించి ఫాదర్ ఏదో చెప్పారట. రెజినా, ఇంకో 45 minutesలో మనం అక్కడ ఉంటాం. దానికంటే ముందు నువ్వేదైనా చెప్పాలనుకుంటున్నావా? నువ్వు మౌనంగా ఉన్నా నువ్వు నాతో ఏదో చెప్పాలనుకుంటున్నావని నాకు తెలుసు. విషయం ఏదైనా సరే నువ్వు నాతో చెప్పొచ్చు. చిన్నప్పటి నుంచి నీ ఇష్టాన్ని నా ఇష్టంగా భావించేవాణ్ణి. నిన్ను గెలిపించడం కోసం ఎన్నో సందర్భాల్లో నేను ఓడిపోయాను, తెలుసు కదా. ఏం గాలో ఇది, కాసేపు కూడా ప్రశాంతంగా ఉండనివ్వటం లేదు. మళ్లీ తుఫాను వచ్చేలా ఉంది. ఈ పాడు వర్షం ఊరిని అల్లకల్లోలం చేసి గాని వదిలేటట్లేదు. ఇదిగో అటువైపు కిటికీలన్నీ తెరిచే ఉన్నాయి, మూసేయండి. ఇదిగో లారా, నువ్వురా, మూసేసొద్దాం. లారా, నువ్వు వెళ్ళొద్దు, నువ్వు నాతోనే ఉండు. ఏమైంది ఆంటీ? నాకు భయంగా ఉంది లారా. ఆంటీ, ఎవరో ఏదో నా చెవిలో చెప్తున్నట్టుగా ఉంది. ఆంటీ ఇంకొంచెం సేపు పడుకోండి. పడుకోండి. వాళ్ళు ఇక్కడికి ఎప్పుడు వస్తారు? ఇప్పుడు వచ్చేస్తారు. వాళ్ళు త్వరగా వస్తే బాగుంటుంది. 1.5 hourలో వచ్చేస్తారు. ఎడ్విన్ కూడా వచ్చేస్తారు. కాసేపు నిద్రపోండి. హలో హలో, బండి రావడానికి ఏంటి ఇంత లేటు? బండి పంపించావా లేదా? ఇప్పుడు ఎక్కడున్నావు? హలో, బండి బ్రేక్ డౌన్ అయిన చోటు నీకు చెప్పాను, అది గుర్తుందా లేదా? అక్కడే అక్కడి నుంచి లెఫ్ట్ తీసుకొని రైట్ తీసుకో. కొంచెం ముందుకు వస్తే చర్చి కనిపిస్తుంది. లెఫ్ట్ చూసుకుంటూరా. లెఫ్ట్ సైడ్లో కారు పార్క్ చేస్తుంది. ఇది స్టార్ట్ అయినా లేదు. మెకానిక్ రాక తప్పదనుకుంటా. మీరేం వరి అవ్వకండి, ఇంకో ట్యాక్సీ మాట్లాడాను, కాసేపట్లో వచ్చేస్తుంది. అయినా మీరు ఇక్కడ వెయిట్ చేయడం అంత సేఫ్టీ కాదు. ఇంకా ఎంత దూరం వెళ్ళాలి పీటర్? ఇంకా 1.5 గంట. అంతా ఈ వర్షం వల్లే లేటు. డోంట్ వరీ, నేను స్టేషన్కి ఫోన్ చేసి చెప్పాను, ఇంకాసేపట్లో బండి వస్తుంది. బండి పంపించినట్టున్నాడు. అదిగో వచ్చేసింది. రెజినా, మీరిద్దరు ఈ కార్లో వెళ్ళండి, నేను ఈ కార్ రిపేర్ చేయించుకొని వచ్చేస్తాను. టైఫాయిడ్ జ్వరం, మర్చిపోకు, తడిస్తే ఎక్కువ అవుతుంది. ఎక్కువ. రెజినా, ఎడ్విన్ మనసులో చాలా బాధపడుతున్నాడు. ఆరోగ్యం కూడా సరిగ్గా లేదు. నువ్వే తన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఓ గంట కనిపెట్టు. ఇటువంటి టైంలో ఒంటరిగా వదిలిపెట్టకూడదు. అతనికి ధైర్యం చెప్పు, అర్థమైందా? విండో క్లోజ్ చేసుకో. బయలుదేరు.